నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాత్రి వరకు కురిసిన కుండపోత వానతో రాజధాని జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శనివారం రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఆదివారం చురుగ్గా కదిలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాయి. తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమై రాత్రంతా కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. ప్రధాన కూడళ్లు, రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మలక్పేట మూసీ వంతెనపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మలక్పేట, శంకర్నగర్ బస్తీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీసేయడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పుడు వానాకాలం ఉందని వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ చట్టం ప్రకారంగా దీనిలో మట్టి వేయొద్దు అని హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. పని చేస్తే అప్పుడు కూడా మట్టి దానిలోనే పెట్టిరు. మొత్తం అది ఒక అటు సైడ్ శంకర్ లో ఒక సైడ్ వాల్ తీసేయరు. వాల్కి మొత్తం బ్యాకప్ కొట్టి మొత్తం ఇట్లా నీళ్ళు వచ్చేసింది. మొత్తం ఫుల్ గా పాత బస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, చార్మినార్, యాకుత్పుర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కుక్కట్పల్లిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కారణంగా రుతుపవనాలు ఒక్కసారిగా పురోగమించాయి. అదే ప్రాంతాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో మరింత బలంగా మారాయి. వీటికి తోడు ఒరిస్సా నుంచి తెలంగాణ, రాయలసీమ, కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కూడా బలోపేతమైంది. వాటన్నింటి ఫలితంగా రాష్ట్రం మొత్తం చల్లదనం విస్తరించడంతో పాటు ప్రస్తుత సీజన్లో మొట్టమొదటిసారిగా భారీ వర్షాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఏర్పడిన అనంతరం వర్షాలు మరింత పుంజుకొని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 4-5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొన్నారు. అటు వర్షాలు జోరందుకోవడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.